రషీద్ రషీద్ తల్లి హత్యకు గురైన రషీద్ తల్లి ప్రస్తుతం బిగ్ టీవీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆవిడ్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. సో ఈ నేపథ్యంలో అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాస్తవం ఏంటి అనేది ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, చాలా బాధలో ఉన్నారు. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించడం కరెక్ట్ కాదు. కొడుకును కోల్పోయిన ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మాకు అందరికీ కూడా తెలుసు. కానీ వాస్తవం ఏంటనేది జనాలకు తెలియాలన్న ఉద్దేశంతో మీతో మాట్లాడిస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందమ్మా? అబ్బాయి వైన్ షాప్లో చేస్తాడయ్యా, సూపర్వైజర్గా చేస్తాడు. అప్పుడే షాప్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని వాళ్ళు కాపు కాసి టీడీపీ గుండాలు చంపారయ్యా, దారుణంగా చంపారు. అక్కడ చంపింది ఒక్కరేనమ్మా? కావాలని ఒక్కరే కదా, జిలానీ ఒక్కడే కదా చంపింది? ఒక్కడే అయ్యా, మేమైతే చూడలేదు. అక్కడ చంపడం ఒక్కళ్ళే, అయినా 7-10 మంది వాళ్ళు ఉన్నారంట. మేమైతే చూడలేదయ్యా. చూసిన సాక్ష్యాలు చెప్తే అయినట్టమే చంపింది ఒక్కడే. అంటే మీకు జిలానీ మీకు ఇంతకుముందు తెలుసామా? మాకు అస్సలు తెలీదయ్యా. అంటే మా అబ్బాయికి ఏమంటే ఏమని పలకరించుకోవటమే కానీ మాకేం అసలు ఆయన చుట్టం కాదు, ఆస్తి తగాదాలు కాదు, అసలు ఏం లేదయ్యా. కక్షలు కేవలం పార్టీలో ఉన్నాడనే ఉద్దేశంతో నరికారు. ఇప్పుడు మీ ఇంటి పక్కనేనమ్మా జిలానీ ఇల్లు? కాదండి, అది కొంచెం దూరంలో ఇంతకు ముందు ఉన్నాడు. ఇప్పుడేమో వేరే చోట ఉంటున్నాడంట. పోయిన సంవత్సరం అదే రోజున ఒక అబ్బాయి గొంతు కోసాడు. మా ఇళ్ళ కాడ కాదు. ఇప్పుడు మీ అబ్బాయికి జిలానీకి మధ్య పరిచయం ఉంది కదమ్మా? పరిచయం ఉంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేశారు? కానీ అసలు ఏం కాదమ్మా, మొన్నటి ఎలక్షన్ ముందు వరకు అది తెలియదు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారా? అదే అయ్యా, అదంతా నాకు సంగదు. నేను బయటికి పోనుగా, మగ పిల్లలకి ఏమన్నా తెలిసేమో కానీ నాకైతే తెలీదయ్యా. వీళ్ళిద్దరూ ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన విషయం మీకు తెలీదు? తెలీదయ్యా. మరి ఆయన టీడీపీలో చేరిన విషయం తెలుసా? కాకపోతే కాదమ్మా, ఆయన జిలానీ టీడీపీలో చేరాడని ఎవరు చెప్పారు మీకు? జిలానీ టీడీపీలో చేరాడని ఎవరు చెప్పారు మీకు? పిల్లలు చెప్పారు. అదే చూసిన పిల్లలు, ఫోటోలు ఉన్నారు. ఆంజనేయుల భార్యకి కేక్ తినిపిస్తున్నాడు వాడు. 4 రోజుల నుంచి షమీం దగ్గరికి వచ్చి వెళ్తున్నాడంట వాడు. అంటే మీకు తెలిసింది ఎవరో చెప్పింది కాదమ్మా, ఎవరో చెప్పింది కాదు. మీ అబ్బాయి ఎప్పుడన్నా చెప్పాడా జిలానీ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, జిలానీ నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు, జిలానీ నన్ను వేధిస్తున్నాడని ఎప్పుడన్నా మీ అబ్బాయి చెప్పాడా జిలానీ పేరు? అస్సలు చెప్పలేదయ్యా, అస్సలు చెప్పలేదు. వీళ్ళు దొంగ సాటుగా చేశారయ్యా. ఎందుకు అంటే మీ అబ్బాయిని కళ్ళ కూడా మా అబ్బాయి తెలీదు. కాదమ్మా, ఇంత దారుణంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా కత్తితో ఎంత కసితో పగతో నరుకుతున్నట్టుంది ఆ దృశ్యాలన్నీ చూస్తుంటే. ఎందుకు అంత దారుణంగా నరికాడు అనుకుంటున్నారు మీరు? అదే వైసీపీలో ఉన్నాడు ఈయన బ్రహ్మనాయుడు, అఫియాస్ ఖాన్ కుడి భుజమయ్యా. మా అబ్బాయి పార్టీలో తిరుగుతాడని ఈయన్ని తప్పిస్తే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమని ఆ పని చేశారు. అని ఎవరు చెప్పారమ్మా మీకు? కాదమ్మా, అని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పేది ఏముందయ్యా, చెప్పేదేముంది, కనబడుతుందిగా కళ్ళ ముందర సాక్ష్యము. కక్షలు లేవు మాకు, మరి ఎందుకు చేశాడు అతను? ఒకళ్ళు చెప్పేదేముంది, ఏనకుండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. పార్టీ తరఫేగా, పార్టీ వల్లేగా నరికింది. లేకపోతే ఆస్తి తగాలుంటే
ఏమన్నా ఉంటే అలా చేశాడు అనుకోవచ్చు. ఒకళ్ళు చెప్పేదేముంది. అమ్మ తప్పేం లేదు, మీరు చేస్తున్న ఆరోపణలో తప్పేం లేదు, నేనేం తప్పట్టట్లేదు. కానీ ఒక్కటి, వాళ్ళిద్దరూ గతంలో వైసీపీలో పనిచేసిన విషయం మీకు తెలియదు, అతను టీడీపీలో చేరిన విషయం మీకు తెలియదు. కానీ హత్యకు మీ అబ్బాయి వైసీపీలో ఉన్నాడు కాబట్టే జిలానీ వచ్చి హత్య చేశాడని ఎట్లా అనుకుంటున్నారు? ఎట్లా అనుకునేదేముంది, టీడీపీలో చేరిన ఫోటోలు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కండి. ఎమ్మెల్యే భారత్ కేక్ తినిపిస్తున్నాడు, షమీం ఖాన్తో టవల్ వేసుకొని పార్టీ కండవ కప్పుకొని నిలబడి ఉన్నాడు. షమీం ఖాన్ ఇల్లు 4 ఇళ్ళు అవుతలే మాకు. షమీం ఖాన్ ఇంటికి వస్తుంటే మేము చూస్తూనే ఉన్నాంగా. షమీం ఖాన్ ఇంటికి వస్తున్నాడు, వాడు రోజు వాళ్ళ పిల్లలకి బడికి తీసుకెళ్తాడు, వాళ్ళ ఇంట్లో తింటుంటాడు, వాళ్ళ ఇంట్లోనే తిరిగేవాడు. అది చూడకుండా మేము ఎట్టుంటాం? అమ్మా ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళు పిచ్చోళ్ళమా? అమ్మా ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంటి వెనక వాళ్ళు, మీ ఇంటి ముందు వాళ్ళు, వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటారు. వాళ్ళు ఎవరిని చంపలేదు కదా, జిలానీ వచ్చి మీ అబ్బాయిని మాత్రం ఎందుకు చంపాడు కదా? అదేగా నేను చెప్తుంది. మా ఇళ్ళల్లో ఒక ఆయన ఏమో టీడీపీ, వాళ్ళ పెదనాన్న కాదమోళ్ళు ఎవరు వెళ్ళరు, ఈ ఒక్క అబ్బాయి పార్టీలో వెళ్ళేది. ఎవరమ్మా టీడీపీ? ఎవరమ్మా వాళ్ళు చేసుకుంటారు. ఎవరు పెదనాన్న టీడీపీ? ఎవరు పెదనాన్న టీడీపీ? వాళ్ళ పెదనాన్న మా అబ్బాయి వాళ్ళ పెదనాన్న పత్తేష. రషీద్ వాళ్ళ పెదనాన్న. రషీద్ వాళ్ళ పెదనాన్న టీడీపీలో ఉన్నాడు. అవును. ఓకే, మీ అబ్బాయి వైసీపీలో ఉన్నాడు. మా అబ్బాయి వైసీపీలో ఉన్నా. మరి ఇక్కడ అంటే నేనేది ఆల్రెడీ మీ కుటుంబంలోనే కాదమ్మా, మీ కుటుంబంలోనే మీ బావగారు అంటే మీ భర్త వాళ్ళ అన్నగారు ఆయన టీడీపీలో ఉన్నారు, మీ కుటుంబంలోనే ఆయన టీడీపీలో ఉన్నారు. మరి మీ అబ్బాయి వైసీపీలో ఉన్నందుకు అదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా? అది వాళ్ళకే తెలియాలి, ఎవరు అభిమానం వాళ్ళదయ్యా. వాళ్ళ పెదనాన్న టీడీపీలో ఉంటే తప్పేం లేదు. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉంటారు, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు చంపారంటే ఆ మాటకు మా దగ్గర ఏం సమాధానం ఉంటుంది? మీరు చెప్పండి, మీరు ఎలా అడుగుతున్నారు ఆ మాట? కానీ అది కాదమ్మా, ఇక్కడ జిలానీ చంపాడు, జిలానీ చంపిన ప్రత్యక్షంగా విజువల్స్ కనపడి రేపొద్దున జిలానీ దొరికితే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తాం. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం. నడి రోడ్డు మీద ఒక మనిషిని ఇంత దారుణంగా చంపిన వ్యక్తిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇమ్మీడియట్గా శిక్షలు అమలు చేసి ఆయన్ని ఉరిదీయాలంటాం, లేదంటే ఎన్కౌంటర్ చేసేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మేమే కదా అందరూ డిమాండ్ చేస్తాం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీయే ఈ హత్య చేయించింది అని ఎట్లా అంటున్నారు అని? ఎట్లా అంటున్నారంటే వాళ్ళ దగ్గర గుండాగా అతను ఆ సాక్ష్యాలు మా దగ్గర ఉండే, ఆ ప్రూఫ్లు మా దగ్గర ఉండేగా. ఎలా అంటున్నారని అలా అడుగుతారేంది? సాక్ష్యాలు ప్రూఫ్లు మా దగ్గర ఉండయి, ఎవరెవరితో ఉన్నాడో ప్రూఫ్లు ఉంటాయమ్మా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కదా. రేపొద్దున ఏది టీడీపీ వాళ్ళు రేపొద్దున ఏదో మర్డర్ జరుగుతుంది, లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది, యువతలు చంపిన వాళ్ళే వైసీపీ కండువా కప్పుకుని ఉంటారు. అంత మాత్రాన్ని వైసీపీ పార్టీయే చేయించిందని ఎట్లా అంటారు? అలాగంటే ఇంకా అలా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీరు న్యాయం చేస్తే మాట్లాడండి, అంత అన్యాయంగా మాట్లాడకూడదు. మీరు చూసే ఉంటారు, మీరు ఎవరికి తప్పు ఉంటే వాళ్ళకి శిక్షించండి. వాళ్ళే చేశారంటారు, మీకేంది సాక్ష్యం అంటే మేమేం చూపించాలి? ఇంకా మేమేడో ఇళ్లలో ఉండేవాళ్ళు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంత నరుకుతుంటే కూడా ఎవరు అడ్డుపోలేదు. అప్పుడు అలాంటప్పుడు మీకు ఆడే చంపాడు, ఆడే పార్టీలో ఉన్నాడని ఎలా తెలుసు అంటే ఇంకా ఏం చెప్పాలి మేము? కాదమ్మా, కాదు, అందులో తప్పు పట్టేది ఏం లేదమ్మా. మిమ్మల్ని తప్పట్లా, అర్థం ఉందా? మేము మీకే సపోర్ట్ గా ఉన్నాం, మీకే సపోర్ట్. ఇక్కడ అడిగేది ఏంటంటే జిలానీ తప్పు చేశాడు, ఖచ్చితంగా వాళ్ళ రేపు జిలానీని అరెస్ట్ చేస్తారు, మాట్లాడారండి. చట్ట ప్రకారం జిలానీని శిక్షిస్తారు. ఇంకా వీలైతే చేస్తారని ఏముంది, చేశారుగా ఆ రోజే. ఓకే చేస్తారు, అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలని మేము కూడా అడుగుతాం. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రస్తావన ఎందుకు వస్తుందని నేను అంటున్నా. అది నేను అనేది
రాజకీయ పార్టీలని అలా అడుగుతారండి. వైసీపీలో మా బిడ్డ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు, బొల్ల బ్రహ్మనాయుడితో చాంతో వైసీపీలో ఉన్నాడు నా బిడ్డ. అందుకే హత్య చేశారు టీడీపీ వాళ్ళు అంటుంటే ఆ మాట అడుగుతారేంది మీరు? కాదమ్మా, మీరు అపార్థం ఎవరో తెలియదు, చేసుకుంటున్నారు. ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు. నేను మీకు కూడా తప్పు అని పడట్లా. ఎవరు సాక్ష్యాలు చూసి మాట్లాడండి. తప్పేమీ లేదమ్మా. జిలానీ ఉండి కూడా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. కాదనమ్మా, జిలానీ టీడీపీ వ్యక్తే, దాంట్లో అబ్జల్యూట్ రైట్, అది తప్పేమీ లేదు. కానీ వైసీపీకి పనిచేసినందుకే మీ అబ్బాయిని హత్య చేయించాల్సిన అంత దారుణంగా నరకాల్సినంత కోపం ఉంటుందా అంటున్నా. కోపం ఉంటుందా అంటే ఆ పార్టీలో బాగా 10 మంది ఉన్నారు. వాళ్లతో బొల్ల బ్రహ్మనాయుడితో పిఎస్ ఖాన్తో ఆ కోపంతో 10 మందిని టార్గెట్ చేశాడు. నిన్న కూడా ఫోన్లు చేసి బెదిరించాడంట, మీరేం చేయలేరు, మా ముందర మా ప్రభుత్వం ఉందని. అదంతా వినకుండా ఎలా అంటున్నారు మీరు? నలుగురు పేర్లని ఫోన్ చేస్తుంటే ఆ సాక్ష్యాలు చూపించినా మీకు అర్థం కావట్లేదా? ఇంకో 10 మందిని చంపుతానని బెదిరించారమ్మా. నాలాగా ఎంత మంది తల్లులు ఏడుస్తున్నారు. ఇంకో 10 మందిని కూడా చంపుతానని బెదిరిస్తున్నారు వాళ్ళు. బెదిరిస్తున్నాడయ్యా. సరే, ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి, ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది. మీరేమైనా చెప్పదలుచుకుంటారా? ఎవరికి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే మీకు జరగాల్సిన న్యాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారిగా? అవునండి. చెప్తానయ్యా. చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనయ్యా, పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు, డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు. ఏ ప్రభుత్వం అయినా మాకొకటే, ఎవరైనా కాదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి. నా బిడ్డకైతే ఎట్లా నరికి చంపాడో వాళ్ళని కూడా అలాగే చేయాలి. ముఖ్యమంత్రికి నేను ఒకటే కోరుతున్నా, నా బిడ్డ వెళ్ళాడని కాదు, పార్టీ అని కాదు, మా పెద్దోళ్ళకి ఏం సంబంధం లేదు. పిల్లలన్నాక పార్టీలో వెళ్తుంటారు, వస్తుంటారు, దానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ సీఎం గారికి నేను 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా నాకు న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అందరికీ, ఎవరికి నా తల్లి బాధ ఎవరికి తెలీదు, నా కడుపు కోత అయినట్టు ఎవరికి అవ్వకూడదు. ఆ చంద్రబాబు నాయుడు గారైనా నా గోడిని, ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన న్యాయం చేయాలి. ఆయనకు ఉరి తీస్తే కానీ నా మనశ్శాంతి కాదు, అంతే. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎంక్వైరీ చేయమనండి. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరు అసలు ఎక్కిలా, ఎఫ్ఐఆర్లో ఎందుకు ఎక్కిలేదు? వాళ్ళ ఎమ్మటి వెనకుండి చేయించిన వాళ్ళ పేర్లు ఎందుకు ఎక్కిలేదు? అది న్యాయం కావాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉంటారు. అలా చేయటమా న్యాయమా? ఎవరికైనా బిడ్డనే. ఏమన్నా ఒక వస్తువు పోతే తెచ్చుకుంటాం, ఆస్తి పోతే తెచ్చుకుంటాం. చెట్టు అంట బిడ్డని పోగొట్టుకొని నేను ఆడి నుంచి తెచ్చుకోవాలయ్యా. నీకు తెలీదా నా బాధ? నువ్వు చాలా పెద్ద అయినవిగయ్యా. నా బాధ అర్థం చేసుకొని నువ్వు అంత ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. నాకు ఒక్కటే చేయి, నీకు 2 చేతులెత్తి దండం పెడతా. నాకు మాత్రం న్యాయం చేయి, నాకు ఇంకేం వద్దు. నేను ఇంకా ఎవరితో మాట్లాడను, ఎవరితో పలకరించను. నా ఓపిక లేకపోయినా నా బిడ్డ కోసం నేను కూర్చున్నాను. అదొక్కటే నాకు చేయండి. ధన్యవాదాలమ్మా. మీరు చాలా బాధలో ఉన్నారు. మీరు కోరుకుంటున్నట్టుగా ఖచ్చితంగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలి, అది కూడా సాధ్యమైనంత త్వరగా. ఒకవేళ నిజంగా మీరు చేస్తున్న ఆరోపణల ప్రకారం వెనకుండి ఎవరైతే హత్య చేయించారో వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా కేసు విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. నా బిడ్డ తప్పు ఉంటే చెప్పండి. అది కాదయ్యా, నా బిడ్డ తప్పు ఉంటే సాక్ష్యాలు ఉంటే చూపియండి, మేము ఒప్పుకుంటాము.
ఎందుకు అంత కచ్చ మీ బిడ్డ మీదే అని మీరు అడుగుతున్నారుగా. నా బిడ్డ ఏమన్నా తప్పు చేసుంటే ఆ సాక్ష్యాలు ఉంటే నాకు చూపియండి. అంటే ఇవాళ ఎస్పీ పోలీసులు అంటే పోలీసులు చెప్తున్నదమ్మా, మీ అబ్బాయికి రషీద్కి మధ్య గతంలో గొడవ అయింది, మీ అబ్బాయికి పెట్టిన కేసు వల్ల సంథింగ్ దానివల్ల జిలానీ జైలుకు కూడా వెళ్ళాడు, గతంలో మీ అబ్బాయి రషీద్ ఇంటి మీద దాడి చేసి అతను బైక్ కూడా తగలబెట్టాడు అనేది పోలీసులు చెప్తున్న వర్షన్. అదంతా అబద్ధమయ్యా. ఆయన ఆ రోజే పోయిన సంవత్సరం ఒక అబ్బాయి గొంతు కోసాడు, వాళ్ళ మనుషులు వచ్చి వాడి బండి కాల్చి వాళ్ళు కేసు పెట్టారు. కానీ మా అబ్బాయికి అసలు ఏం సంబంధం లేదు. లేకపోతే పార్టీ ఆయనే అని. కానీ ఆయన ఆ సాక్ష్యాలు ఉంటే చూపిమను. నా బిడ్డ ఉంటే, నా బిడ్డ వాళ్ళ కాడికి పోయి బండి కాల్చి వాళ్ళకు దాడి చేసి కేసు పెడితే మాకు ప్రూఫ్లు చూపించమనండి. చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు, మతి సిమితం లేదు వాడికి అంటున్నాడు. మతి సిమితం లేకపోతే రోడ్డు మీద అంతమంది ఉన్నారు, అందరినీ వదిలిపెట్టి నా బిడ్డకి ఎందుకు టార్గెట్ చేస్తాడు వాడు? మీకు తెలియట్లేదా? మతి సిమితం లేదా వాడికి? ఏమన్నా అన్నం తినే మాటలేనా మాట్లాడుతుంది? ఏమన్నా అర్థం ఉందా? మీ బాధ ఆవేదన అర్థమవుతుందమ్మా, అర్థమవుతోంది. ఖచ్చితంగా చూస్తున్న జనానికి కూడా అర్థమవుతోంది. సో ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కూడా బహుశా ఆ తల్లి ఆవేదన చూస్తూ ఉన్నారు. సో రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు ఈ హత్య చేసిన రాత్రిపూట అనుకుంటాను చేసిన జనాలందరూ చూస్తున్నప్పుడు నడి రోడ్డు మీద అంత దారుణంగా ఒక మనిషిని నరికిన జిలానీ అనేవాడిని, ఆ రాక్షసుణ్ణి, ఆ దుర్మార్గుణ్ణి, ఆ కిరాతకుణ్ణి ఖచ్చితంగా వెంటనే శిక్షించాలి. అవసరమైతే ఈ కేసుని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీదకి తీసుకెళ్ళి ఖచ్చితంగా కేసు విచారణ త్వరితగతంగా పూర్తి చేయాలి. ఎందుకంటే నిందితుడు ప్రత్యక్షంగా నరుకుతున్న చూసిన జనమంతా ఉన్నారు, డైరెక్ట్గా విజువల్సే ఉన్నాయి. సో ఇంతకన్నా ఎవిడెన్స్ పెద్దగా అక్కర్లేదు. సో ఈ నేపథ్యంలో ఆ నిందితుడికి, ఆ దుర్మార్గుడికి, ఆ కిరాతకుడికి, ఆ రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేస్తుంది ఏపీ ప్రభుత్వం అనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడ అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. ఆ దుర్మార్గుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, నా మాదిరిగా ఇంకొక తల్లి ఎవరు కూడా ఏడవకుండా, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా. ఈ విధంగా కన్నబిడ్డను నడి రోడ్డు మీద నరుకుతున్న దృశ్యాలు ఒక తల్లి చూసే దారుణమైన పరిస్థితి ఇంకే తల్లికి రాకుండా మీరు చేయాలి, ఆ దుర్మార్గుడిని శిక్షించాలి, ఉరిశిక్ష వేయించాలని చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా ఆవిడ విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు.